బైబిల్ గ్రంథంలో ఉన్నవారు నేను వేరుగా చెప్పనక్కర్లేదు. మనము భక్తి అంటే ఏమిటో నేర్చుకుంటున్నాము. భక్తి యొక్క చివరి సారాంశం నేర్చుకుంటున్నాము. దానికి మనము శిఖరాగ్ర స్థాయి అని పేరు పెట్టాం. భక్తిలో శిఖరాగ్ర స్థాయి అంటే అది మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే, భక్తుడైన యోబు భక్తితోనే ప్రారంభించాడు మాటలు, భక్తితోనే ముగించాడు. భక్తితో ఏ అధ్యాయములో ఆయన ప్రారంభించాడో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించుకొనెను. అంటే మాట్లాడడం మొదలుపెట్టాడు 3వ అధ్యాయములో. కానీ 31వ అధ్యాయము చివరి మాట చదవండి. 31వ అధ్యాయము 40వ వచనం చివరి మాట. యోబు వాక్యములు ఎంతటితో, అది ఎక్కడ మొదలుపెట్టాడు? 3వ అధ్యాయములో యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. 31వ అధ్యాయం 40వ వచనములో యోబు తన వాక్యములు సమాప్తము చేశాడు. మాట్లాడడం మానేసి అక్కడి వరకే ఆయన మాట్లాడాడు. కాబట్టి భక్తితోనే ప్రారంభమైంది యోబు యొక్క జీవితం. గత వారములో మనము 2, 3, 4 వచనాలు మనము ధ్యానం చేశాం. ఇప్పుడు యోబు గ్రంథము 31వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదివి దాన్ని మనం ధ్యానం చేద్దాం. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. అంతే. ఎడల తరువాత ఏం జరిగిందో వచ్చే వారంలో 8వ వచనం నుండి మనము ధ్యానం చేస్తాం. స్తోత్రం చెప్పండి అందరూ. మామూలుగానే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని 9:30కే మనం ఆరాధన ప్రారంభించాము. అయినా ఇప్పుడు 11:30 అయింది. మరి కొంతమందికి ఇంకా తెలియదేమో, అలవాటు ఉంది కదా 11:30కి రావటం. అలా కొంతమంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. కొంచెం అలవాటు చేసుకోండి. 9:30కే ప్రారంభించబడి 12:30 లోపల క్లోజ్ అవుతుంది ఇక నుండి ఆరాధన. అది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా విస్తారంగా ఉన్నాయి ఎండలు. మీరు ఎప్పుడైనా ఎండలోకి బయటకు వస్తే మరి మీకు తెలుస్తుంది. మేమేం ఖాళీగా లేము. రాత్రి కూడా దీర్ఘాస్ అని పోలాకి మండలం దీర్ఘాసులో చాలా పెద్ద గ్రామంలో ఒక సువార్త సభ ఏర్పాటు చేయబడింది. అక్కడికి నేను, ఇస్సాకు, బాబు ఏలీ కూడా రావటం జరిగింది. వెళ్ళాం. అక్కడ చాలా అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం. ఆ గ్రామ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా విన్నారు. నేను అనుకున్నాను అది చాలా పెద్ద గ్రామం. ఏదైనా మనం యేసు ప్రభువుని గురించి చెబితే ఈ కాలంలో కొంచెం సరిగా అర్థం చేసుకోలేక మరి సేవకుల్ని కొట్టడం, బైబిల్ని చింపేయడం, మీద పడిపోవడం ఇలాంటి పనులు జరుగుతున్నాయి. నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అది మా ప్రాంతమే, పోలాకి మండలం. నేను కూడా ఆ మండలానికి సంబంధించిన వాడును కాబట్టి నాకు డ్రాయింగ్ నేర్పిన గురువు గారు కూడా దీర్ఘాసులోనే ఉండేవాడు, మెండ అప్పయ్య మాస్టర్ గారు. అతని కుమారుడు డాక్టర్ లక్ష్మణరావు కూడా నాకు మంచి ఫ్రెండు. ఇలా ఆ విషయాలను బట్టి చెప్పిన తర్వాత చాలామంది ఆ దేవుని యొక్క సువార్తను విన్నారు. స్తోత్రము కలుగునుగాక. మరలా ఈరోజు నేను ఎందుకు తొందరగా వాక్యం తీసుకున్నానంటే, నాకు విశాఖకి నేను వెళ్ళాలి. చర్లపల్లి జైలు దగ్గర, చర్లపల్లి అంటే ఐడియా ఉందా? అక్కడికి వెళ్తున్నాను. జైలుకి వెళ్ళడం కాదు, చర్లపల్లి దగ్గర మీటింగ్కి వెళ్తున్నాను. అర్థమైంది కదా. హైదరాబాదులో రేపు ఉదయం 7:30, 8 లోపలే నేను అక్కడికి రీచ్ అవుతాను. ఉదయం పాస్టర్స్ మీటింగ్ ఉంది హైదరాబాద్ చర్లపల్లి దగ్గర. ఉదయం పాస్టర్ల మీటింగ్ ఉంది. రాత్రి మామూలుగా బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. మళ్ళీ అదే రోజు రాత్రి, రేపు రాత్రికే ఒక నైట్ కోసం వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి.
రేపు రాత్రికి మళ్ళీ వేకువజామున 3 గంటలకు నాకు కోణార్క్ బుక్ చేయబడింది. నేను వచ్చి పలాసలో రేపు మధ్యాహ్నం కల్లా దిగుతాను. ఇది నా ప్రోగ్రాం. నా కోసం మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. రైట్. 5వ వచనంలో అబద్ధికుడునై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై దావీదు యొక్క ఈ అబ్రహాము ఈ యోబు యొక్క జీవితములో అబద్ధము కానీ మోసము కానీ లేకుండా చూసుకునేవాడు. అంటే భక్తి అనేది కేవలం ఏదో వచ్చాము, ప్రార్థన చేశాము, ప్రార్థించుకుని వెళ్ళిపోతున్నాము అనేది కాదు భక్తి. ప్రభువు దగ్గరికి వచ్చాము, పాటలు పాడాము, వాక్యం విన్నాము, వెళ్ళిపోదాం అనేది మాత్రమే భక్తి కాదు. భక్తునిలో ఉండవలసిన లక్షణాలు చూపిస్తున్నాడు ఇక్కడ. భక్తునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే అబద్ధం ఆడకూడదు, ఎవరిని మోసము చేయకూడదు. అంటే భక్తి అంటే చూసారా, ఇవి ఉంటేనే ఆ భక్తి యొక్క లక్షణములు ఉంటాయి. అంటే వ్యర్థమైనది అతనికి నచ్చదు. అతని జీవితంలో వ్యర్థమైనవి అనేవి అతని జీవితంలో లేవు. అందుకే దేవుడు అంతటి వాడు యోబును గూర్చి మాట్లాడుతూ ఆయన నాకు నా దృష్టిలో గొప్ప యథార్థవర్తనుడై ఉన్నాడు, చాలా యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, న్యాయవంతుడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడో చూడండి. దేవుడిచ్చిన సాక్ష్యం, ఒక సేవకుని గూర్చి, ఒక భక్తుని గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి మనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒకవేళ వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు ఎలాంటి వాడో ఆ భక్తుడు రాస్తున్నాడు. వ్యర్థమైనవి నాకు దూరం అవ్వాలి అంటున్నాడు కదా. కాబట్టి వ్యర్థము అయిన దాన్ని, అబద్ధము కానీ మోసము కానీ దేవుని నామాన్ని అవమానపరుస్తాయి. కాబట్టి 12-11 వచనం చూడండి. తన భూమిని సేద్యపరుచుకున్నవానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు, చెప్పండి ఎలాంటి వాడంట? బుద్ధి లేనివాడు. బుద్ధున్నవాడు ఎవడు వ్యర్థమైన దాన్ని ఆలోచన చేయడు, వ్యర్థమైన దాన్ని చూడడు. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమంటాడు భక్తుడైతే కదా. కాబట్టి వ్యర్థము, మోసము, అన్యాయము, అక్రమము భక్తునిలో ఉండాల్సినటువంటి లక్షణాలు కావు. దేవుని యొక్క గౌరవం పోతుంది ఎప్పుడైతే మనము అబద్ధాలకి, మోసానికి ఎక్కువ స్థానం ఇస్తామో, వ్యర్థమైన దానిని అనుసరిస్తామో, దేవుని నామాన్ని మనం అగౌరవపరుస్తున్నామని అర్థం. చూడండి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 4:2 వచనం. నరులారా, అదిగో ఎంతకాలము నా గౌరవమును అదిగో ఎంతకాలము వ్యర్థమైన వాటిని మీరు చేసి వ్యర్థమైన దానిని ప్రేమించి ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అలా మీరు చేసినప్పుడు నా నామానికి అగౌరవపరుస్తున్నారు. మీరు దేవుని బిడ్డలు దేవుని నామాన్ని ఘనపరచాలి కానీ ఎక్కడా దేవుని యొక్క పేరుని పాడు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన పేరు పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం. ఆయన వలన కాస్త గంజి తాగుతున్నాం. ఆయన వలన ఈ లోకంలో ఆరోగ్యంగా జీవిస్తున్నాం. ఈ ఆరోగ్యము, ఈ తిండి, ఈ వ్యవహారం లేని వాళ్ళు లక్షల్లో, కోట్లలో ఉన్నారు ప్రజలు. కానీ కేవలం ఆయన పేరును బట్టి ఇవాళ దేవుడు మనకి ఈ స్థాయిలో ఉంచాడంటే ఎంత గౌరవించాలి ఆయన్ని. ఒకనాడు మన స్థితులను ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనం ఎంత గౌరవించాలి దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి అమ్మా. అందుకే ఈ యోబు భక్తుడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు, దుర్నీతిని ప్రేమించడు. దుర్నీతి అంటే అతనికి ఇష్టం ఉండదు, అబద్ధం అంటే అతనికి ఇష్టం ఉండదు, మోసకరమైన మాటలు, ఇచ్చకపు మాటలు, బెంకమలాడు మాటలు నాకు ఇష్టముండదు అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప ఆ జీవితాన్ని జీవించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే కేవలము దేవుడు అంటే దేవుణ్ణి మాత్రమే గౌరవించాడు, దేవుని కొరకే జీవించాడు. దేవుని భక్తుడు ఎలా ఉండాలో బ్రతికి చూపించాడు ఆయన. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం
27వ వచనం. లేదా చూడము. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రములు తొడిగించి అతనిని దానియేలు గ్రంథములో వాళ్ళు క్షమించండి 23 నుండి చదువము. అతని కుమారుడగు నీవు బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంత ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక అదిగో పరలోకమందున్న దేవుని మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. భక్తుడు ఎప్పుడు కూడా దేవుని మీద హెచ్చించుకోకూడదు. నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను ఇదిగో దేవుని ఆలయములో ఉన్న కొన్ని వస్తువులు తీసుకున్నారట వాళ్ళు. ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని. ఈ మాట జాగ్రత్తగా వినండి. అంటే మోగ జీవులను, మోగ వస్తువులను, మోగ విగ్రహాలను మీరు ఆరాధించారు, స్తుతించారు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనని నీవు ఘనపరచలేదు. స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ చదువుదాం ఆ మాట. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. నువ్వు దేవుణ్ణి ఘనపరచలేదు, దేవుణ్ణి అవమానించావు. అందుకే భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, నా ద్వారా దేవుని నామానికి అవమానం రాకూడదు, నేను యథార్థవంతుడనని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఈ స్నేహితులు వచ్చి నోటికొచ్చినటువంటి మాటలల్లా పలుకుతున్నప్పుడు నిజంగానే యోబు చాలా బాధపడిపోయాడు. ఎంత బాధపడిపోయాడంటే పిల్లలారా, తన పుట్టుకను గూర్చి శపించుకున్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ఆ రీతిగా మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న విధానము మామూలుగా ఆయనకు అస్సలు నచ్చలేదు. చూడండి 3వ అధ్యాయం యోబు గ్రంథము 3వ అధ్యాయంలో ఎన్ని మాటలు తనకు తాను పలుకుతున్నాడో చూడండి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును చెప్పండి అమ్మా, తాను పుట్టిన దినమును 10వ వచనం కూడా చదవండి. అది వేకువ కనురెప్పలకు చూడకుండాను గాక పుట్టుకలోనే నేనేలా చావకపోతిని. గర్భమును నుండి విన్నారమ్మా, పుట్టినప్పుడే నేను ఎందుకు అసలు బ్రతకాలి, ఒక పిండముగా నేను ఎందుకు బయటకు రావాలి, మా అమ్మ నన్ను ఎందుకు కని వదిలింది ఈ భూమి మీద, అసలు నేను తల్లి గర్భములోనే చచ్చిపోయి ఉంటే ఎంతో బాగుండు అంటున్నాడు. కొన్నిసార్లు కొంతమంది పడే బాధ అది వర్ణనాతీతం సార్. దేవుడు కొన్నిసార్లు వర్ణనాతీతం. ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి. తనకు తానుగా తన పుట్టుక దినమును శపించుకుంటున్నాడు. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రముల ఆ బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. అసలు ఎందుకు పుట్టానా నేను, నా పుట్టుక ఎందుకు, అసలు నేను ఎందుకు నా తల్లి గర్భంలో నుండి బయటకు రావాలి, అలా రాకపోయి ఉంటే నాకు ఎంత బాగున్ను అని తనకు తాను శపించుకుంటున్నాడు. అంటే బాధ. ఒకవైపున చూస్తే స్నేహితులు వచ్చి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. తను చూస్తే తనకు తాను తెలుసు తను ఎంత పరిశుద్ధుడో, తనకు తెలుసు దేవుని దృష్టిలో తను ఎంత యథార్థవంతుడో. కానీ ప్రజలకు, అక్కడున్న స్నేహితులకు అతని యథార్థత అర్థం కావడం లేదు. ఎప్పుడైతే అతని యథార్థత అర్థం కావడం లేదో తనకు తానుగా ఇక శపించుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా కానీ చదివితే అంటున్నాడు, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడువకపోతిని.
నా తల్లి కడుపులో నుండి నేను బయటకు వచ్చాను కదా, వచ్చినప్పుడే చచ్చిపోయి ఉంటే ఎంత బాగున్ను. తనకు తాను ఎంతగా బాధపడుతూ ఆయన రాస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకొనిరి అంటే, పిల్లలు పుట్టిన వెంటనే ఆయాలు ఏం చేస్తారమ్మో, మోకాళ్ళ మీద ఉంచుకొని వాళ్ళకి అన్ని విధాలుగా స్నానము, ఇంకా నూనెతో రాయడం, మర్దనం చేయడం అన్నీ చేస్తుంటారు కదా. ఆ మాట చెబుతున్నాడు, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేలా స్తనములను కుడిచి తిని. అసలు పాలెందుకు తాగాల్సి వచ్చింది నాకు, తాగకుండా ఉంటే చచ్చిపోయి ఉంటే బాగుంది కదా. ఎంత బాధ కాకపోతే అలా తన చావును గూర్చి, తన జీవితమును గూర్చి, తన పుట్టుకను గూర్చి, పుట్టిన దినమును గూర్చి శపించుకుంటున్నాడు, తనకు తానుగా శపించుకుంటున్నాడు. తమ కొరకు బీడు భూములు యందు భవనములు కట్టించుకుని రాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మళించి ఇందును కదా. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రించి విశ్రమించుదునుగాక. ఎందుకు అసలు ఈ బాధలన్నీ నా కన్ను ఎందుకు చూస్తుంది? తల్లి గర్భములోని నేను కన్ను మూసుంటే ఎంత బాగున్ను. ఎప్పుడైనా ఈ అనుభవం వచ్చిందా నీకు? భక్తిలో రావాల్సినటువంటి అనుభవం ఇది. భక్తి ఎప్పుడు కూడా పిల్లలారా శిఖరాగ్రానికి చేరాలి అంటే అన్ని పరిస్థితులు వస్తాయి. అసలు మామూలుగా దేవుడు తన యొక్క పుట్టుక దినమును శపించుకోవడమే కాదు, తన పిల్లలు, తన భార్య అందరిని గురించి శపించుకుంటాడు. ఆ శపించుకునే విధానం చూస్తే అండి, ఆ భక్తునికి ఎంత బాధ కలగకపోతే ఆయన ఇన్ని మాటలు ఆయన పలుకుతాడు. చూడండి, యోబు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనము చూడండి. మరొకరు 27వ అధ్యాయం 5 నుండి, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక, అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుకన కన్నా బరువుగా ఉన్నది. 7వ వచనం చదువుతారా? 31:7. నేను చూడండి, తన భక్తిని గురించి అందరూ నిందిస్తుంటే, మాట్లాడుతుంటే, హింసిస్తుంటే, నీవేదో పాపము చేశావు అందుకే నీకింత కష్టం వచ్చింది, ఇన్ని బాధలు వచ్చాయని తన సొంత మనుషులే, సొంత స్నేహితులే అంటుంటే 7వ వచనములో ఒక మాట చెబుతున్నాడు ఆయన, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు? నేను ఒకవేళ దేవునికి విరోధముగా పాపము చేస్తే దేవుడు తన న్యాయమైన త్రాసులో నన్ను, అంటే తన భక్తిని మీరు ఇంకా ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయాలన్నీ చదివితే ఒక ప్రక్క యోబు ఉన్నాడు, మరొక ప్రక్క దేవుని న్యాయం ఉంది త్రాసులో. దేవుని న్యాయం అనే గుండు ఉంటుంది కదా, ఆ దేవుని న్యాయం అనే గుండు ఒక ప్రక్క దేవుడు వేశాడు, మరొక ప్రక్క యోబు భక్తుడిని ఉంచాడు దేవుడు. అప్పుడు కాటా ఇలా పైకెత్తినప్పుడు, త్రాసు ఇలా పైకెత్తినప్పుడు న్యాయము యోబు సమానముగా ఉన్నారు. స్తోత్రము కలుగునుగాక. అంటే న్యాయానికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో కదా యోబు భక్తుడు. ఎంత ప్రాధాన్యతనివ్వకపోతే ఆయన అంటున్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను అంటే నా భక్తిని నా దేవుడు నన్ను త్రాసులో తూస్తున్నాడు. మీరెన్నైనా అనుకోండి, మీరు ఎన్ని మాటలైనా అనుకోండి, నేను దేవునితోనే వాదించుకుంటాను, మీతో నాకేమీ పని లేదు, నేను దేవుడితో తేల్చుకుంటాను, దేవుడితో సవాల్ చేసుకుంటున్నాడు. నిజంగా నేను నీ ఎదుట పాపము చేసి ఉంటే నీ త్రాసు నీ దగ్గర న్యాయం ఉంది కదా, ఆ న్యాయమైన త్రాసులో ఒక ప్రక్క నన్ను పెట్టు, ఒక ప్రక్క నీ న్యాయమనే గుండ్లు వెయ్యి, నన్ను తూచు. నా భక్తిని తూస్తున్నాడు దేవుడు. మనమేమనుకుంటామంటే ఇవన్నీ మనకు పెద్దగా పట్టించుకోము. భక్తిని దేవుడు తూస్తాడా, తూక వేస్తాడా? తన త్రాసులో వేస్తాడు ఖచ్చితంగా. తన చేతిలో ఒక త్రాసు ఉంది, ఆ త్రాసులో నీ భక్తిని ఒక ప్రక్క దేవుడిని పెడితే ఆ దేవునికి సరిపోయినంత భక్తిలో నీవు సరితోగాలి. లేకపోతే ఒక ప్రక్కన వాక్యం ఉంది, ఒక ప్రక్కన నువ్వున్నావు, వాక్యానుసారముగా నువ్వు బ్రతుకుతున్నావో లేదో దేవుని త్రాసు నేర్పిస్తుంది. యోబు భక్తుడు, దేవుడు నన్ను త్రాసులో చూస్తున్నాడు, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల
ఇప్పుడు ఒక మాట ఎలాగుంటుందంటే, కన్ను ఏది చూస్తుందో అక్కడికి కాళ్ళు నడుస్తాయి. హలో చెప్పండి. కన్ను దేన్ని చూస్తుందో కన్ను నడదు. వినండి, బాగా వినండి. కన్ను నడదు, కన్ను చూస్తుంది. మనస్సు ఏం చేస్తుందంటే ఆ కన్ను చూసిన దానిని బట్టి మనస్సు నడిపిస్తుంది మనిషిని. ఆయన అంటున్నాడు, నా మనస్సు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల నేను ఎప్పుడు కూడా నా కన్ను ఏదైతే చూసిందో అది నా మనస్సు కూడా చూసింది, కానీ ఏనాడు నా మనస్సు ప్రేరేపణకు నేను లోబడలేదు. చూసిందల్లా కావాలనుకుంటుంది ఒక మనసు, చూసిందల్లా కావాలనుకుంటుంది. పక్కింటి వారిని చూస్తే మనకెందుకు లేదా అని బాధపడేవారు అధిక సంఖ్యలో ఉంటారు ఈనాడు జనం. పక్కింటి వాళ్ళు బాగుపడితే, అయ్యో వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, మన దగ్గర ఇంత చిన్న టీవీ ఉంది, పెద్ద టీవీ కావాలి కదా మనకి. ఆశ, కోరిక. అర్థమవుతుందా? నా మనస్సు చెప్పినట్లుగా నా కన్ను చూసిందాన్ని ఏనాడు నేను ఆచరించలేదు, అనుసరించలేదు. మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడలా నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. అది తరువాత అంశములో అది వస్తుంది, వచ్చే వారంలో అది వస్తుంది. ఎంత నిందించుకుంటాడంటే, ఇంక మీరు ఎలాగో మొదలు పెట్టారు కాబట్టి 10వ వచనంలో అంటాడు, అంత ఘోరమైన మాట ఏ భక్తుడు పలకడు. నా భార్య వేరొకనితో వెళ్ళిపోవునుగాక. ఇంకా తిరగలి వద్దమ్మా, అవన్నీ పెద్ద పెద్ద పదాలు అవి. నేనే కానీ ఒకవేళ నా దేవుని దృష్టిలో నేను పాపము చేసినట్లయితే, మీరు అంటున్నారు కదా, నేను నిజంగా పాపము చేసినట్లయితే నా పంట వేరొకడు తింటాడు, నా భార్య వేరొకడి పంచలోనికి చేరిపోతుందన్నాడు. చెప్పగలడా భక్తుడు ఎవడైనా, యథార్థవంతుడు? ఇది కదా శిఖరాగ్ర భక్తి అంటే. గట్టిగా స్తోత్రం చెబుదాం. తన భార్యకు కూడా చూడండి, అక్కడ ఒక మాట చెబుతున్నాడు, వేరొకరితో వెళ్ళిపోద్దు నా భార్య, వెళ్ళిపోవునుగాక. అది దేవునితో ఛాలెంజ్ చేసే భక్తి. అంటే మీరు చదివారు కాబట్టి ఆ మాట చదివించాను, కానీ ఈరోజు కాదు మనకు అంశం. వచ్చే వారం నుండి 8, 9, 10 వచనాలు మనము ధ్యానం చేస్తాం. ఈ రోజుతో మనం ముగిస్తున్నాం. 27వ అధ్యాయం రండి. యోబు గ్రంథం 27వ అధ్యాయము 5 నుండి 5, 6 వచనాలు చదవండి అమ్మ త్వరగా. యోబు గ్రంథం 27వ అధ్యాయము 5, 6 వచనం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు ఎవరు చెప్పిన మాటలు ఇవి? తన స్నేహితులు చెప్పినటువంటి మాటలను గురించి మాట్లాడుతున్నాడు. మీరెన్నైనా చెప్పండి, నా మనస్సు అయితే ఒప్పుకోవడం లేదు, నేనైతే భక్తి విషయంలో రాజీ పడలేను. మీరు ఎన్ని మాటలైనా ఆడుకోండి. వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు? నీ పిల్లలు పాపము చేశారు, నువ్వు పాపము చేశారు, అందుకే నీ పిల్లలు చచ్చిపోయారు, అందుకే నీ పశువులు, నీ ఆస్తులు, నీ అంతస్తులు అన్నీ కోల్పోయావు, చివరికి ఆరోగ్యము కూడా కోల్పోయావు. కారణం ఏంటో చెప్పనా? నీవు చేసిన పాపమే. అది ఒప్పుకోవచ్చు కదా దేవుని దగ్గర. నీ పాపమే నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది కదా యోబు, నువ్వు ఒప్పుకోవచ్చు కదా అని అంటే, అప్పుడు తన పుట్టుకను గూర్చి శపించుకుంటాడు. ఏరా, ఎంత చెప్పినా మీకు అర్థం కాదా? మీరు మనుషులు కారా? నేను ఎంత చెబుతున్నా మీకు అర్థం కావడం లేదంటే, అసలు నేనెందుకు ఈ నేల మీద పడ్డాను? నా తల్లి స్తనమును నేను ఎందుకు కుడిచాను? నా తల్లి గర్భములో నుండి నేను ఎందుకు పుట్టాను? అప్పుడే చచ్చిపోయేట్టు బాగుండు కదా. ఎవరు చెబితే మీరు వింటారా అనే బాధ యోబు భక్తుల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. చాలా స్పష్టంగా యోబు యొక్క జీవితంలో మనకు అది కనబడుతుంది. ఇప్పుడు 5, 6 వచనాలు చదివారమ్మా. మరణమగు వరకు 27, 5 మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను. మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థత వదలను. స్తోత్రం చెప్పండి అందరూ. ఒక తీర్మానం చేసుకున్నాడు. భక్తి అనగా యథార్థతకు ఎవరు స్థానం ఇస్తారో అది భక్తి. భక్తిలో ఉన్న మొదటిది. ఎందుకంటే దేవుడే చెప్పేశాడు, ఆ భక్తుడు యోబు యథార్థవంతుడు. నా నీతిని విడవక, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతుల గుడారము ఐశ్వర్యముతో నింపబడును.
యథార్థవంతులకు లోటు ఉండదట, వారి నివాస స్థలమును దేవుడు దర్శిస్తాడు. అంటే మనము నివసిస్తున్నటువంటి ఇంటిలో, సమాజములో మనము ఎంత యథార్థంగా బ్రతికితే అంత మంచిది. అందుకే యోబు తనకు తాను నిందించుకుంటున్నప్పటికీ కూడా తనకు తాను నిందించుకుంటూ, తనకు తాను శపించుకుంటూ, ఎందుకు నాకు ఈ జీవితం అన్నట్టుగా మాట్లాడుతూ 5-6 వచనాల్లో నా నీతిని విడివక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. అందరూ అనండి, నా ప్రవర్తన విషయములో, అందరూ అనాలి, నా ప్రవర్తన విషయములో నా హృదయము నన్ను నిందించదు. అంటే నిందారహితమైన జీవితం. భక్తుడు నిందారహితుడిగా బ్రతకాలి, నిందలేనివాడుగా బ్రతకాలి. నిందారహితమైన అంటే మనకొకరు వేలెత్తి చూపించనక్కర్లేదు. నువ్వు ఫలానా, నీ జీవితం ఇదిగో ఇలా ఉంది, నీ బ్రతుకు ఇలా ఉందని ఏ ఒక్కరు కూడా మనకి వేలెత్తి చూపలేనంతగా మనము నిందారహితమైన జీవితాన్ని జీవించాలి అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన గుర్తు చేసి, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందించదు. నీ హృదయము నీ మీద నేరారోపణ చేస్తే అదే పాపము అంటుంది దేవుని యొక్క వాక్యం. పిల్లలకు బయటకు తీసుకెళ్ళమ్మా, కొంచెం బయటకు తీసుకెళ్ళు. ఆడపిల్ల మగపిల్ల, రానున్న కాలంలో మైక్ అక్కర్లేదు అయితే ఆ పిల్లకి. ఈ మైక్ పట్టుకునే మనం ఇంత గట్టిగా అరాల్సి వస్తుంది. వినండి, నీ మీద నీకు నేరం, నీ మనస్సాక్షిగా నేరారోపణ చేస్తే అక్కడ నువ్వు పాపములో ఉన్నట్టు దాని అర్థం. నువ్వు దేనికి లొంగకపోయినా నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తే ఖచ్చితంగా అక్కడ మోకాళ్ళ మీద పడాలి నువ్వు. నీ మనస్సు నీ మీద నేరారోపణ చేస్తే అక్కడే నీలో పాపము ప్రవేశించింది, జనించింది, ఉన్నది అని గుర్తిరగాలి నువ్వు. ఇప్పుడు భూమి మీద నేను తప్పు చేశాననుకోండి, లేక నువ్వు తప్పు చేసావనుకోండి, మన ఇరువురికి సాక్ష్యం ఉంచాడు దేవుడు. అదే మన మనస్సాక్షి, అది దేవుని యొక్క సాక్షి. నీలో ఉన్న ఈ మనస్సాక్షి అనేది దేవుడు నీలో ఉంచిన సాక్షి. ఆ మనస్సాక్షి నీకు చెప్తుంది ఏది మంచి, ఏది చెడు అని, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది త్రాగాలి, ఏది త్రాగకూడదు, సత్యము అసత్యము అన్నీ నీకు తెలియజేస్తుంది. ఏదో తెలిసినా నీలో ఉన్న సత్యం. అందుకే యోబు భక్తుడు తన జీవితమును గూర్చి ఆయన నిందించుకుంటూ, తన భక్తిని గూర్చి తాను నిందించుకుంటూ, ఇక మీరు ఇంటికి వెళ్ళాక కొన్ని విషయాలు చదువుతామంటే కొన్ని విషయాలు నేను చెప్తాను మీకు. దానియేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము, యోబు గ్రంథము 6:2-27 నుండి 5-6 వచనాలు మనము చదివాము. ఏమండి, యెషయా గ్రంథం 26:7, సామెతల గ్రంథం 16:11, మత్తయి సువార్త 7:23, 2వ తిమోతి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చూస్తే 31వ అధ్యాయము 6వ వచనము నీకు అర్థమవుతుంది. 31వ అధ్యాయం 7వ వచనమునికి వస్తే సంఖ్యాకాండము 15వ అధ్యాయము 39, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29, యోబు గ్రంథము 9:30, యోబు గ్రంథము 23:11, కీర్తనలు 101:3, యెషయా గ్రంథము 33:15 వచనాలు. నేను చాలా స్పీడ్గా వెళ్ళాను, కానీ మీకు ఒకవేళ ఇంకా రాసుకోవాలనుకుంటే మరొకసారి మన ఛానల్లోనికి వెళ్ళి ప్రసంగం అంతా వినండి. ఆ రెఫరెన్స్లు ఖచ్చితంగా మీరు రాసుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 5, 6, 7 వచనాల తాలూకా సందేశం అంతా అక్కడ ఉంటుంది. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో తలలు వంచండి. ప్రార్థన. త్వరగా ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. స్వామి పరమ తండ్రి, మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. సహాయం చేయండి. ఈ వాక్యము నీ ప్రజల హృదయాలలో ఫలింప చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.